హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి వంటిల్లు. ఈరోజు వీడియోలో రెగ్యులర్గా మనం వేసుకునే దోశలు కాకుండా సింపుల్గా ఉండి టేస్టీగా ఉండే ఒక వెరైటీ దోశ రెసిపీ అనేది చూపిస్తాను. మనం ఎక్కువగా దోశల్ని ఒకటి లేదా రెండు రకాలుగా వేస్తూ ఉంటాము. నాకు తెలిసినంత వరకు ఇలా అయితే ఎవ్వరు వేసుండరు. ఈ వీడియో చూసి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవడానికి చాలా బాగుంటుంది. దోశ కోసం ముందైతే ఒక గ్లాస్ వరకు రైస్ని నానబెట్టుకోవాలి. ఒక 1 అవర్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. రైస్ని నానబెట్టుకున్న తర్వాత 1-2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నానితే సరిపోతుంది. 2 ముక్కలు అయ్యేటట్టు నానిపోతే కరెక్ట్గా సరిపోతుంది. రైస్ని నానబెట్టుకొని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి. రైస్ మొత్తాన్ని ఇదే విధంగా వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ని కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా ఉండాలంటే చాలా స్మూత్గా ఉండాలి. మనకి చేతికి పట్టే విధంగా ఉండాలి. అంత స్మూత్గా ఉంటేనే మనకి ఈ దోశలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. లేదంటే ప్యాన్కి అంటుకుపోయి టేస్ట్ కూడా బాగోదు, ప్యాన్ నుంచి కూడా ఊడి రావు. సో ఈ విధంగా మెత్తగా స్పాంజ్లా ఉండేటట్టు ఈ విధంగా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా చూడండి, మన చేయికి ఏ విధంగా అంటుకుంటుందో ఇలా అంటుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ దోశల్లో వేయడం కోసం నేను ఒక పెద్ద బీరకాయని తీసుకుంటున్నానండి. 2 బీరకాయలు తీసేసుకొని పొట్టు తీయకుండా పొట్టుతోనే ఈ విధంగా మనం కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ బీరకాయ ముక్కలన్నిటిని కూడా వేసేసుకోవాలి. బీరకాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 ఇంచుల వరకు అల్లాన్ని వేసేసుకొని ఇందులోనే ఒక 4-5 వరకు వెల్లుల్లిపాయ రెబ్బల్ని, ఒక 3 లేదా 4 వరకు పచ్చిమిర్చి ముక్కల్ని, ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసేసుకొని ఇది కూడా అస్సలు వాటర్ వేయకుండా మనం గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేసేస్తే మనకి పల్చగా అయిపోతుందండి. సో అందుకోసమే వాటర్ వేయకుండా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న బియ్యం పిండిలోకి ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఉప్పును కూడా వేసేసుకొని మొత్తాన్ని కలిపేసుకోవాలి. ఈ అట్టుకి ఎలాంటి చట్నీ అవసరం లేదు. వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు మీలో ఎవ్వరూ టేస్ట్ చేసి ఉండరు. ఒకవేళ మీ ఇంట్లో బీరకాయలు కనుక ఉండేటట్టయితే ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు చిన్నగా ఆయిల్ వేసేసుకొని ప్యాన్ మొత్తాన్ని స్ప్రెడ్ చేసేసుకొని మనం ముందుగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ బ్యాటర్ని వేసుకోవాలి. ఈ దోశ వేసేటప్పుడు ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. అస్సలు హై ఫ్లేమ్లో పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి దోశ అనేది ఈ విధంగా రాదు, ఒకే దగ్గర అతుక్కుపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే ఈ దోశ మొత్తాన్ని మనం క్రిస్పీగా కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే అస్సలు దోశ అనేది ఊడి రాదు, టేస్ట్ కూడా బాగోదు. సో ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు ఈ విధంగా తిప్పేసుకొని రెండో వైపు కూడా 1 నిమిషం పాటు కాల్చేసుకొని వేడిగా ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే. మిగతా అన్ని దోశలు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలి. నేను నాన్ స్టిక్ ప్యాన్లో వేస్తున్నాను కాబట్టి దోశలు అనేది ఇంత పల్చగా వస్తున్నాయి. ఒకవేళ మీ దగ్గర ఐరన్ ప్యాన్లో కనుక మీరు వేసినట్టయితే ఇంత పల్చగా వేసుకోకండి. కొంచెం థిక్గా వేసుకుంటేనే మనకి దోశలు అనేది ఊడొస్తాయి. ఏ ప్యాన్లో వేసినా సరే మీరు సిమ్లో పెట్టుకొని ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఏమాత్రం పెట్టినా సరే ఈ దోశలు అనేది పర్ఫెక్ట్గా రావు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశలన్నిటిని ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలి. నేను చూపించిన ప్రాసెస్ లాగా నేను చెప్పినట్టే పర్ఫెక్ట్గా పాటిస్తే మీకు ఖచ్చితంగా దోశలు అనేది క్రిస్పీగా వస్తాయి. ఇవి వేడిగా ఉన్నప్పుడే తింటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. మీ దగ్గర చట్నీ లేకపోయినా పర్వాలేదు, దోశలు అయితే చాలా బాగుంటాయి. సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి.